పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో వానలు దంచి కొడుతున్నాయి. రాజధాని అమరావతిలో వడగళ్ల వాన కురిసింది. విజయవాడలోనూ కుండపోత వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మోకాళ్ల లోతు వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ నీట మునిగినట్లుగా కూడా తెలుస్తోంది. అజిత్ సింగ్ నగర్ రహదారి చెరువును తలపిస్తోంది. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీతమ్మ వారధిపై గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణ శాఖ అలర్టు జారీ చేసింది. రాబోయే 4 రోజులు కూడా చెదురుముదురుగా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన చిన్న చిన్న వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజైన ఈరోజు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, ఉరుములు కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి 4వ రోజు వరకు అనగా 20వ తేదీ వరకు క్షేత్రీయ విస్తృతి పెరగటంతో పాటు ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ముఖ్యంగా 3వ రోజు దీని యొక్క విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఇవి సంవహన వర్షపాతాలు, అంటే వేడి భూ ఉపరితలం వేడెక్కిన తర్వాత సముద్ర ఉపరితలం నుంచి వీస్తున్న గాలుల వల్ల ఈ రెండు సంగమం వలన వర్షపాతం పడే అవకాశం ఉంది. ఇవి తక్కువ కాలం మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే రోజులో 1 గంట 2 గంటలు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈరోజు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 2వ రోజు నుంచి 4వ రోజు వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నది. ఇక ఈదురుగాలులు ఈరోజు రేపు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం కోస్తా జిల్లాల్లో ఉంది. మరియు 3వ రోజున 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. ఇక మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు లేవు. సంవహన వర్షపాతాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో అంటే థండర్స్టార్మ్ లేదా ఉరుములతో ఉన్న వాతావరణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా లూజ్ స్ట్రక్చర్స్, టాలెస్ట్ స్ట్రక్చర్స్ దగ్గర నిలబడకుండా జనాలు తమను తాము కాపాడుకుంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వానలు అయితే దంచి కొడుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పర్టికులర్గా రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కురుస్తున్నటువంటి భయంకరమైనటువంటి వర్షం, పైగా వడగళ్ల వాన కురిసిందని కూడా సమాచారం అందుతోంది. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మురళి, ఈ ఊహించిన వర్షాలతో ఇప్పుడు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం కావడం జరిగింది. ముఖ్యంగా ఇది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి, అదేవిధంగా గుంటూరు జిల్లా, అదేవిధంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎక్కువగా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లాకి, ఈ 2 జిల్లాలకు సరిహద్దులో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ గాలి దుమ్ములతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాల కారణంగా ఇటు రైతులు, అదేవిధంగా ఇటు సామాన్యులు కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ఈ వర్షాలు ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి, అంటే అవసరం లేని వర్షాలుగా నేను చెప్పవచ్చు. అది మన ప్రకృతి మార్పులు మనం అంచనా వేయలేం కాబట్టి, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వర్షాల తీవ్రత అనేది అంటే ఈ స్థాయిలో ఉంటుందనేది ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ నగరంలో సింగ్ నగర్ కానీ, అదేవిధంగా అటు బెంజ్ సర్కిల్ ప్రాంతాల్లో కానీ, పడమట కానూరు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బందర్ రోడ్లు, ముఖ్యంగా ఎంజీ రోడ్డు మొత్తం కూడా, ఎంజీ రోడ్డు, బందర్ రోడ్డు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు చూసుకున్నట్టు సింగ్ నగర్, అదేవిధంగా గుణదల ప్రాంతాల్లో, గుణదల కొన్ని ప్రాంతాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా అయితే ఇటీవల కాలంలో కొంత విజయవాడ నగరంలో ఈ కాలువల పూడికి తీయటం వల్ల కొంత ఈ కానూరులోని సనత్ నగర్ ప్రాంతం కానీ, ఆటో నగర్ ప్రాంతాల్లో కానీ కొంత ఇబ్బంది రాలేదు అని కూడా చెప్తున్నారు. అయితే ఊహించిన వర్షం, అంటే వర్షం వస్తుందని చెప్తారు కానీ ఈ స్థాయిలో వడగళ్ళు ఇది ఇంత తీవ్ర ప్రభావం చూపుతుందనేది ఎవరు కూడా అంచనా వేయలేదు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రైతులు, ముఖ్యంగా మొక్కజొన్న కానీ, ఈ వరి పంటలకు సంబంధించి కానీ రైతులు పెద్ద ఎత్తున, అలాగే మామిడికి సంబంధించి పూత రాలిపోవడం, పెన్ను దశలో ఉన్నటువంటి మామిడి పంట కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది.
ఎస్, అంటే దీనికి సంబంధించి అనుకోకుండా సంభవించినటువంటి వర్షపాతం, రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి, మామిడికాయలు కూడా కోతకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏంటి ఆ అంచనాకు సంబంధించి ఏమైనా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏమైనా స్పందన కానీ లేకపోతే ఏమైనా చర్యలు కానీ? అయితే ఇప్పుడు కోతకు వచ్చిన మామిడి ఇప్పుడు కంటే కూడా ఇంకో 4 రోజులు ఆగాల్సి ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా ఇప్పుడు అంతా కూడా పిల్ల దశలో ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకా మామిడి పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గాలికి కానీ లేదంటే పిందలు రాలిపోవడం లేదంటే ఈ రాళ్ల వల్ల ముఖ్యంగా ఏదైతే రసం కానీ లేదంటే ఇతర కీలకమైనటువంటి మామిడి రకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్న కూడా దాదాపుగా ఇది అది విరిచే దశలో ఉంది. ఈ టైంలో అంటే చేతికి వచ్చేటువంటి దశలో ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ వర్షాలు అనేది కొంత వడగళ్ళు దీని ప్రభావం కారణంగా ఎక్కువగా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు వరి కోతకు వచ్చేటువంటి సమయం కూడా ఇది. కాబట్టి ఈ సమయంలో రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అటు ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా అటు వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇటు జలవనరుల శాఖ వీళ్ళందరూ అలాగే మున్సిపల్ శాఖ మొత్తం కూడా సమన్వయంతో విద్యుత్ శాఖ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సంక్షోభం అంటే విద్యుత్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఈ కొత్తగా పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉరుముల మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి. ఆ సమయంలో కొంత కరెంటు కోత కూడా కొంత ఎక్కువ కొనసాగింది అనేది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ప్రస్తుతానికి అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. కాకపోతే ఈ వర్షాలు ఇంకా తెలంగాణలో కూడా రాబోయే 2-3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా ఈ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయనేది మనకు సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆంధ్రప్రదేశ్లో వానలు దంచి కొడుతున్నాయి. రాజధాని అమరావతిలో వడగళ్ల వాన కురిసింది. విజయవాడలోనూ కుండపోత వర్షం కురిసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్లుగా సమాచారం. ఇక మోకాళ్ల లోతు వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. బందర్ రోడ్, ఏలూరు రోడ్, బెంజ్ సర్కిల్ నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ఇక అజిత్ సింగ్ నగర్ రహదారి చెరువును తలపిస్తోంది. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీతమ్మ వారధిపై గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఇక విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరానికి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.